రెడ్డి ఎంత మాయల పకీరో, ఎంత మాయల మరాఠీగాడో, మాటలు చెప్పాడంటే ఎంత మోసం చేస్తాడో, ఎస్సీ ఎస్టీల విషయంలో వాళ్లకు చేసినటువంటి ద్రోహం విషయంలో, వాళ్ళ నిధులు పక్కదారి పట్టించిన విషయంలో లెక్కలు చూస్తే అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ తేనెలోలికే మాటల్లాగుంటాయి. చేసే శాస్త్రాలన్నీ కూడా తడిగుడ్డతోటి గొంతు కోసే విధంగా ఉంటాయి అని చెప్పి అంటానికి ఉదాహరణ. అనేకమైనటువంటి పేదల యొక్క రాయితీలు మొత్తం కూడా కట్ చేయటం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నా వాళ్ళు అన్నాడు అనంటే వాళ్ళు నాశనం అయిపోయినట్టేనని అర్థం చేసుకోవాలి. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రుల విషయంలోనా, వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలోనా, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల విషయంలోనా, ఇవన్నీ కూడా చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. నా వాళ్ళు అన్నారంటే వాళ్ళని నాశనం చేయటానికి పని కట్టుకున్నాడని అర్థమవుతుంది. అంతకంటే ముఖ్యంగా నా వాళ్ళు అని సొంత ఇంట్లో ఉన్నటువంటి బాబాయిని అన్నాడు. ఆయన ఏం చేశాడో మనమంతా కూడా చూసాం. నిర్దాక్షిణంగా పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి. నా చెల్లెలు షర్మిల, నా చెల్లెలు సునీతమ్మ అని అన్నాడు. వాళ్ళని ఏం చేశాడో కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సరే, అది వేరే విషయం. నేను జగన్మోహన్ రెడ్డి నా వాళ్ళు అన్నారు అంటే నాశనం చేస్తాడు అంటానికి కుటుంబంలో విషయం చెప్పాను. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విషయం నేను మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటా ఉన్నాను. ఏ మీటింగ్లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పేసి ఎంత పొడుగున సాగదీస్తూ ఉంటాడు. నిజంగా కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ మాట అనరు. సొంత తల్లి కూడా ఆ మాట అనదు. అమ్మో, కడుపులో పెట్టుకొని కాపాడుకునే వాళ్ళే అనటం లేదు, సొంత తల్లి కూడా అంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాట అన్నాడంటే నిజంగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తాడేమో, మమ్మల్ని ప్రేమిస్తాడేమో, మమ్మల్ని ఉద్ధరిస్తాడేమో, మమ్మల్ని కాపాడుతారేమో అని చెప్పేసి జనం అనుకునేటట్టు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఈ 5 ఏళ్లలో 500 సార్లు బయటపడింది. అతను ఏమన్నా మాట అన్నాడంటే ఆ మాటని అసలే పాటించడని, కానీ దానికి ఒక నినాదం తయారు చేస్తాడు. మాట అన్నాడంటే మాటమ తెప్పుడు అని నినాదం వెనక జనాలు పరిగెత్తుతూ ఉండాలి. వాస్తవంలో మాత్రం ప్రజలందరూ కూడా నాశనం అవుతూ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు. ముఖ్యంగా ఎస్సీల కోసం ఎస్టీల కోసం సప్లాన్ నిధులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఏదైతే 1,00,000 కోట్లు కనుక బడ్జెట్ కేటాయిస్తే ఆ 1,00,000 కోట్ల బడ్జెట్లో ఎస్సీల కోసం ఎస్టీల కోసం వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ సప్లాన్ని కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది అందరికీ తెలిసిందే. 1,00,000 కోట్లు కేటాయిస్తే ఎస్సీలకి 15,000 కోట్లు దాంట్లో కేటాయించాలి. ఎస్టీలకు ఒక 5,000 కోట్లు కేటాయించాలి. కానీ అట్లా ప్రతి సంవత్సరం గత ప్రభుత్వాలు ఎస్సీలకి సంబంధించి ఎస్టీలకి సంబంధించి సప్లాన్ నిధులు కేటాయించి ఆ ఎస్సీల పల్లెల్లోనే రోడ్లేసి ఆ ఎస్టీల పల్లెల్లోనే భవనాలు కట్టించి, కళ్యాణ మండపాలు కట్టించి, కమ్యూనిటీ హాల్స్ కట్టించి అక్కడే ఎక్కువ వీధి దీపాలు ఇచ్చి ఆ కమ్యూనిటీ అభివృద్ధి కోసం అనేకమైనటువంటి పథకాలని డెవలప్ చేయడం కోసం ఈ నిధుల్లో కేటాయించేవాళ్ళు. కానీ ఇంత డబ్బులు కేటాయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాదిగ పల్లెల్లో, ప్రతి మాల పల్లెలో, ప్రతి రెల్లి ఓడల్లో, ప్రతి గిరిజన ఓడల్లో, మారుమూల గ్రామాలు కూడా సిమెంట్ రోడ్డులు తీసుకెళ్ళి కమ్యూనిటీ భవనాలు కట్టించి అనేకమైనటువంటి పోషకాహారాలు అందించి వాళ్ళ విద్యను అందించి ఇంత చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు అల్లా. ఎందుకంటే మాయ మాటలు చెప్పటం కాదు, ప్రేమ అనేది గుండెల్లో ఉండాలి. గుండెల్లో ఉండకుండా మోసం చేయడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి 100 సార్లు వాడుతూ ఉన్నాడు. ఈ మాటలకి బలైపోతూ ఉన్నారు మా దళిత గిరిజన జాతి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.